వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం. నేను శ్వేత. ముందుగా హెడ్లైన్. ఎన్నాళ్ళైంది భారత క్రికెటర్లలో ఈ ఆనందాన్ని చూసి? ఎన్నేళ్లైంది భారత క్రికెట్ అభిమానులు ఇలాంటి గెలుపు సంబరాలు చేసుకుని? అందినట్లే అంది చేజారిపోతున్న ఐసీసీ ట్రోఫీ విజయాలు, ఆఖరి మెట్టుపై తడబడ్డ ప్రపంచ కప్ సమరాలు అన్ని దాటి ఇప్పుడు ఆహా అనిపించే ప్రదర్శనతో భారత జట్టు సగర్వంగా నిలిచింది. 7 నెలల క్రితం రాల్చిన కన్నీటి చుక్కల స్థానంలో ఇప్పుడు ఆనంద భాష్పాలు, నియంత్రించలేని భావోద్వేగాలు. ఎన్నోసార్లు చేరువగా వచ్చిన ట్రోఫీని దూరమైన బాధను పూర్తిగా మరిచేలా ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్గా చేతిలో వాలిన కప్. సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్ చేజారిన తర్వాత ఈసారైనా టీ20 ప్రపంచ కప్ ఒడిసి పట్టుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన టీమిండియా అజేయంగా అద్భుతాన్ని చేసి చూపించింది. నిరాశ ఆవహించింది, దుఃఖం తన్నుకొచ్చింది, ఓటమి తప్పదన్న భావన మెలుపెడుతోంది. 7 నెలల క్రిందటే వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవం గుర్తొస్తే బాధ రెట్టింపవుతుంది. టీవీల ముందు కూర్చున్న ప్రతి భారత అభిమాని పరాభవానికి సిద్ధమైపోయాడు. నీళ్లు నిండిన కళ్లతో, బరువెక్కిన హృదయంతో ఒక్కరంటే ఒక్కరు రోహిత్ సేన కప్పు గెలుస్తుందని ఊహించి ఉండరు. ఎందుకంటే ఫైనల్లో దక్షిణాఫ్రికా గెలవడానికి చేయాల్సింది 30 బంతుల్లో 30 పరుగులే. అలాంటి స్థితిలో ఓ జట్టు ఓడిపోతుందని ఎవరైనా కలలోనైనా అనుకుంటారా? అందులోనూ మిల్లర్ లాంటి బ్యాట్స్మెన్ క్రీజ్లో ఉంటే కానీ అద్భుతమే జరిగింది. ఓటమి కోరల్లో నుంచి నమ్మశక్యం కాని రీతిలో పుంజుకున్న టీమిండియా దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాగేసుకుంది. లీగ్ దశలో వరుసగా 3 విజయాలు, ఆ తర్వాత సూపర్ 8లో కూడా 3 విజయాలు. ఆస్ట్రేలియా లాంటి గట్టి ప్రత్యర్థిని కుప్పకూల్చిన ఉత్సాహంతో సెమీస్లో ఇంగ్లాండ్పై కూడా ఘన విజయం. తుది పోరుకు ముందు అజేయంగా నిలిచింది. వన్డే వరల్డ్ కప్లో కూడా ఇలాగే వరుసగా 10 విజయాల తర్వాత అజేయంగా ఫైనల్ చేరిన టీం నిరాశ చెందాల్సి వచ్చింది. అద్భుతంగా సాగిపోతున్న ఆటలో ఎక్కడైనా ఒక్క బ్రేక్ వస్తే అది ఫైనల్లో అయితే ఎంతటి బాధ ఉంటుందో అందరికీ తెలుసు. ఈసారి అలాంటిదే జరిగితే అనే ఆందోళన అందరిలోనూ ఉంది. కానీ భారత్ అలాంటి స్థితిని అధిగమించింది. ఆత్మవిశ్వాసంతో అవరోధాలను అధిగమించింది. ఎన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు. టైటిల్ వేటలో ఓవైపు దక్షిణాఫ్రికా వేగంగా దూసుకుపోతుంటే భారత అభిమానుల్లో నైరాశ్యం నిండుకుంది. 36 బంతుల్లో 54 పరుగులు చేయాల్సి ఉన్నా గెలుపుపై ఆశలు సన్నగిల్లాయి. అక్సర్ వేసిన 17వ ఓవర్లో ఏకంగా 24 పరుగులు కొట్టడంతో ఇక మ్యాచ్ మనది కాదనుకున్నారు ఇండియన్స్. ఆ తర్వాత ఓవర్లో బుమ్రా మ్యాజిక్ చేసిన క్లాసన్, మిల్లర్ లాంటి హిట్టర్లు ఉండడంతో భారత్ ఆశలు కోల్పోయింది. కానీ హార్దిక్ పాండ్యా వేసిన తర్వాతి ఓవర్లో మ్యాజిక్ మొదలైంది. చచ్చిపోయిన భారత్ ఆశలకు హార్దిక్ జీవం పోశాడు. తొలి బంతికి క్లాసన్ వెనుదిరగ్గా 18 బంతుల్లో 10 పరుగులే వచ్చాయి. కథ క్లైమాక్స్ కు చేరింది. 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. మిల్లర్ ఉండడంతో ఆందోళన పూర్తిగా తొలగిపోలేదు. కానీ పాండ్యా వేసిన తొలి బంతికే బౌండరీ వద్ద సూర్యకుమార్ అత్యద్భుతమైన క్యాచ్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. అంతే, తర్వాతి 5 బంతులు లాంఛనమే అయ్యాయి. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరి 5 ఓవర్లు పొదుపుగా బౌలింగ్ చేసి రెండో కప్పును భారత్కు అందించారు ఇండియా బౌలర్లు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన పోరులో 7 పరుగుల తేడాతో గెలిచి దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. భారత్ ప్రపంచ విజేతగా హోరెత్తే సంబరాల్లో మునిగిపోయింది. దీంతో 17 ఏళ్ల నిరీక్షణ అనంతరం కప్ను భారత్ ముద్దాడింది. జట్టు కష్టాల్లో పడిందా? ఓటమి కోరల్లో చిక్కుకుందా? అయితే అతనికి బంతి అందించాల్సిందే. ప్రత్యర్థి బ్యాటర్స్ చెలరేగుతున్నారా? మ్యాచ్ చేజారే పరిస్థితి వచ్చిందా? అయితే అతను బౌలింగ్కు రావాల్సిందే.
అసాధ్యం అనుకున్న దాన్ని అందుకోవాలన్నా, పరాజయాన్ని దాటి విజయాన్ని చేరుకోవాలన్నా అతడు బంతితో సత్తా చాటాల్సిందే. అతనే టీమిండియా ఆపద్బాంధవుడు జస్ప్రీత్ బుమ్రా. ప్రపంచంలోనే మేటి పేసర్లలో ఒకడు. బుమ్రా తనకంటే 1000 రెట్లు నయమని దిగ్గజం కపిల్ దేవ్ అన్నాడంటేనే అతడి సామర్థ్యాలను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఐసీసీ టైటిళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత్ ముగింపు పలకడంలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ బుమ్రాది కీలక పాత్ర. కేవలం వికెట్లు తీయడమే కాదు, పరుగులు కట్టడి చేసి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టడం అతడికి బంతితో పెట్టిన విద్య. ముఖ్యంగా తుదిపోరులో ఓటమి దిశగా సాగుతోన్న జట్టును 18 ఓవర్లలో 2 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తీసిన బుమ్రా భారత్ను గెలుపు వైపు మళ్లించాడు. ఆ తర్వాత బాధ్యత అర్షదీప్ తీసుకున్నాడు. బుమ్రా నుంచి స్ఫూర్తి పొందాడో, ఎలాగైనా దేశాన్ని గెలిపించాలని సంకల్పించుకున్నాడో శక్తులన్నీ కూడదీసుకుంటూ అత్యంత కట్టుదిట్టంగా బ్యాటర్కు కాస్తైనా స్వేచ్ఛ ఇవ్వకుండా బంతులేశాడు. కేవలం 4 పరుగులే ఇవ్వడంతో మ్యాచ్ ఒక్కసారిగా భారత్ ఫేవరెట్ గా మారిపోయింది. ఉత్కంఠ ఊపేస్తుండగా భారాన్నంతా మోస్తూ ఒత్తిడిని జయిస్తూ హార్దిక్ చిరకాలం గుర్తుండిపోయేలా బౌలింగ్ చేశాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికి సూర్యకుమార్ అందుకున్న క్యాచ్ కు మిల్లర్ నిష్క్రమించడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. 6 వెళ్లడం ఖాయమనుకున్న బంతిని బౌండరీ లైన్ వద్దే అతడు కళ్లు చెదిరే రీతిలో అందుకున్న తీరు అభిమానుల స్మృతిపదంలో చాన్నాళ్లు ఉండిపోతుంది. హార్దిక్ తర్వాతి బంతికి బౌండరీ ఇవ్వగా 3-4 బంతులకు వచ్చాయి. హార్దిక్ వైడ్ వేసినా ఆ వెంటనే రబాడాను అవుట్ చేయడంతో భారత్ విజయం ఖాయమైపోయింది. ఆఖరి బంతి పడగానే భారత ఆటగాళ్లు, అభిమానుల సంబరాలు మిన్నంటాయి. 2007 టీ20 ప్రపంచ కప్ లో శ్రీశాంత్ క్యాచ్, 2011 వన్డే ప్రపంచ కప్ లో ధోని సిక్సర్ భారత క్రికెట్లోనే కాదు, ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయిన సందర్భాలివి. ఈ ప్రపంచ కప్లోనూ అలాంటి చిరస్మరణీయమైన క్యాచ్ను సూర్యకుమార్ అందుకున్నాడు. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమవగా హార్దిక్ వేసిన తొలి బంతిని మిల్లర్ గాల్లోకి లేపాడు. అది సిక్సర్ వెళ్లేలా కనిపించింది. కానీ బౌండరీ దాటి బయట పడి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో. కానీ వైడ్ లాంగ్ ఆఫ్ నుంచి మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చిన సూర్య ఒక్క ఉదుటున బంతిని అందుకున్నాడు. కానీ నియంత్రణ కోల్పోయి బౌండరీ గీత దాటాడు. అయితే అంతలోపే బంతిని గాల్లోకి విసిరాడు. తిరిగి వచ్చి ఆ బంతిని అందుకొని జట్టును ఆనందంలో ముంచెత్తాడు. అద్భుతంగా ఆ క్యాచ్ పట్టిన సూర్య టీమిండియా విజయంలో కీలకమయ్యాడు. రెండోసారి విశ్వ విజేతగా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. 2007లో తొలి టైటిల్ నెగ్గిన తర్వాత 6 ప్రయత్నాల్లో విఫలమైన టీమిండియా ఇప్పుడు మళ్లీ ట్రోఫీని అందుకుంది. అప్పుడెప్పుడో కపిల్ వన్డే కప్ 1983 తెచ్చినప్పుడు మనలో చాలా మందికి తెలీదు. అదొక వార్తగానే తెలుసుకున్నాం. కానీ ధోని తొలి టీ20 ప్రపంచ కప్ ను టీవీల్లో చూసాం. తెగ సమరపడిపోయాం. సొంత గడ్డపై మళ్లీ అదే ధోని 2011లో వన్డే విశ్వ విజేతను చేస్తే పెద్ద పండగ చేసుకున్నాం. మళ్లీ ఎంత ప్రయత్నించినా సెమీస్ లేదంటే ఫైనల్స్ తోనే సరిపెట్టుకున్నాం. కానీ ఇప్పుడు 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ధోని బృందం సాధించిన తొలి టీ20 ప్రపంచ కప్ జట్టులోనే సభ్యుడు రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమిండియా కరీబియన్ గడ్డపై సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. రోహిత్ బృందం జగజ్జేతగా అవతరించడంతో యావత్ భారతం సంబరాల్లో మునిగిపోయింది. ఓవైపు మ్యాచ్ గెలిచిందని ఆనందంలో ఉండగానే సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు ఇద్దరు బ్యాట్స్మెన్లు. హిట్టర్లైన కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20 ఫార్మాట్ కి గుడ్ బై చెప్పారు. పొట్టి కప్ను తీసుకొచ్చారని ఆనందపడేలోపే రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. మరోవైపు భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ కి సైతం ఇదే చివరి మ్యాచ్ కావడం విశేషం. 2007లో వన్డే వరల్డ్ కప్ పోగొట్టుకున్న చోటే టీమిండియాకు పొట్టి వరల్డ్ కప్ బహుమానంగా ఇచ్చాడు రాహుల్ ద్రవిడ్. వన్డేల్లో అయినా టెస్టుల్లో అయినా ప్రపంచ కప్ లో ఫైనల్ చేరిన చరిత్రే లేదు దక్షిణాఫ్రికాకు.
నాకౌట్ మ్యాచ్ల్లో ఒత్తిడికి గురి కావడం వల్ల, దురదృష్టం వెంటాడడం వల్ల ఆ జట్టు నిష్క్రమించడం మామూలే. అయితే ఈ ప్రపంచ కప్ లో మాత్రం నిలకడగా ఆడి ఫైనల్స్ కు చేరింది సఫారీ జట్టు. సూపర్ 8లో ఇంగ్లాండ్ చేతిలో 6 వికెట్లు ఉండి 3 ఓవర్లలో 25 పరుగులే చేయాల్సి ఉన్న స్థితిలోనూ ప్రత్యర్థిని కట్టడి చేసి 7 పరుగుల తేడాతో మ్యాచ్ ను సొంతం చేసుకుంది దక్షిణాఫ్రికా. దీంతో సఫారీ జట్టు మారిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఫైనల్లో 6 వికెట్లు చేతిలో ఉండగా 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో తడబడి మ్యాచ్ ను భారత్ కు అప్పగించేసింది సఫారీ జట్టు. దీంతో దక్షిణాఫ్రికా మారలేదని, మంచి స్థితిలో నుంచి తడబడి కుప్పకూలే బలహీనతను విడిచిపెట్టలేదని మరోసారి రుజువైంది. అంతర్జాతీయ నిపుణుల బృందం నేడు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు రానుంది. అమెరికా, కెనడా నుంచి 4 నిపుణులు 4 రోజుల పాటు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఎగువ, దిగువ, కాఫర్ డ్యాంలు, డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాలపై ఫోకస్ చేయనున్నారు. అక్కడి నిర్మాణాల్లో ఎదురయ్యే సవాళ్లపై అధ్యయనం చేస్తారు. ఆపై జలసంఘం నిపుణులు అధికారులతో 2 రోజుల పాటు చర్చించి నివేదికను అందిస్తారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, ఆంధ్రప్రదేశ్ లోని కీలకమైన ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి సంబంధించి కొన్ని అడ్డంకులు వచ్చిన నేపథ్యంలో అంతర్జాతీయ నిపుణుల బృందం ఈ రోజు పోలవరం ప్రాజెక్టు పరిశీలించనుంది. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు పరిశీలన కోసం ఈ బృందం అక్కడ పరిశీలనకు వస్తారు. ఇప్పటికే ఢిల్లీకి ఈ బృందం చేరుకుంది. 10 గంటలకు పోలవరం ప్రాజెక్ట్ లో వద్ద ఉన్నటువంటి అతిథి గృహానికి చేరుకుంటది. 4 ఏదైతే అమెరికా నుంచి, కెనడా నుంచి వచ్చినటువంటి నిపుణుల పరిశీలన అనేది చేస్తారు. ముందు 2 రోజుల పాటు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయి, పోలవరం డ్యామ్ పూర్తిగా పరిశీలన అనేది చేయబోతూ ఉన్నారు. చేసిన తర్వాత గతంలో కొన్ని కమిటీలు నివేదికలు, కొన్ని బృందాలు పరిశీలించిన తర్వాత నివేదికలు ఇచ్చాయి. 2018 నుంచి 2023 వరకు కూడా కొన్ని ఏవైతే నిపుణుల బృందాలు నివేదికలు ఇచ్చాయో వాటిని అన్నింటినీ కూడా పరిశీలిస్తారు. అలాగే దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్, అలాగే దానికి సంబంధించి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అనే అంశాల పైన కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా రేపు ఎల్లుండా చర్చలు జరిపే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు మాత్రం పూర్తిగా పోలవరం ప్రాజెక్టు పరిశీలన కోసం నిపుణుల బృందం దృష్టి పెట్టిందని చెప్పుకోవాలి. ఏదైతే ఎగువ కాఫర్ డ్యామ్, అలాగే జెట్ గ్రౌటింగ్, ఎగువ కాఫర్ డ్యామ్ సెక్షన్, డ్యామ్ నిర్మాణం ద్వారా నిర్మించిన కాఫర్ డ్యామ్ సామర్థ్యాలంతా ఇవన్నీ కూడా నిపుణుల బృందం పరిశీలించబోతా ఉంది. అలాగే ఇప్పటి వరకు ఎంతవరకు వర్క్ జరిగింది, వర్క్ జరిగిన తర్వాత డ్యామేజ్ ఎంత జరిగింది, తిరిగి దానిని పునర్నిర్మాణం చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంది, లేదా కొత్తగా మళ్ళీ తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉందా అనే దానికి సంబంధించినటువంటి అంశాలపైన నిపుణుల బృందం చర్చించనుంది. దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాళ్ళ పరిస్థితి పైన. రైట్ కాంతి, థ్యాంక్ యూ. తిరుపతి ఎంపీ మిథున్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఇవాళ పొంగనూరులో మిథున్ రెడ్డి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్దమయ్యారు. పొంగనూరులో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. ముందు జాగ్రత్తలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఒకవేళ ఏదైనా గొడవ జరిగితే అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరించారు. ఇంట్లోకి కొత్త వారిని రాకుండా అడ్డుకుంటున్నారు. ఎంపీని కలిసేందుకు ప్రజలను కూడా అనుమతించడం లేదు పోలీసులు.
తిరుపతి ఎంపీ మిథున్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఇవాళ పుంగనూరులో మిథున్ రెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్దమయ్యారు. పుంగనూరులో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో ముందు జాగ్రత్తలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ శ్వేత, ఏదైతే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటనలో ఎటువంటి ఉద్రిక్తలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పూర్తి స్థాయిలో పుంగనూరు పోలీసులు ఆయనకి పుంగనూరు వెళ్లేందుకు అనుమతి లేదంటూ అక్కడ పూర్తి స్థాయిలో టీడీపీ నేతలు నిరసన చేసే అవకాశం ఉంది. దాడులు జరిగే క్రమంలో నేపథ్యంలో మీరు వెళ్ళకూడదని చెప్పి ఆయనకు నోటీస్ ఇచ్చేందుకు కూడా పూర్తిగా పోలీస్ శాఖ సిద్ధమైంది. అయితే కాసేపటి క్రితమే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నేను పూర్తి స్థాయిలో పోలీసు సహకరిస్తున్నాను, ప్రాణ త్యాగానికైనా సిద్ధమే, మా కార్యకర్తలు అక్కడ కొడుతున్నారు, పేదింటి వారిని ఇల్లు కూల్చేస్తున్నారు, ఇది టీడీపీ ప్రభుత్వం తగ్గదంటూ ఆయన ప్రశ్నించారు. అక్కడ చల్లాబాబు అనే వ్యక్తి పూర్తిగా పోలీసులను దాడి చేసి జైలుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు ట్రాప్ లో పడదని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తారు. ఈ విషయాన్ని నేను నా కర్తవ్యాన్ని నన్ను అడ్డుకున్న పోలీసుల మీద చర్యల కోసం పార్లమెంటు స్పీకర్ కి ఫిర్యాదు చేయబోతున్నట్టుగా ఎంపీ మిథున్ రెడ్డి వ్యక్తం చేశారు. పూర్తిగా పుంగనూరులో అల్లర్లు గొడవ జరిగే క్రమం ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ ముందు చర్యలు తీసుకుంది. అటు పుంగనూరులో కూడా స్థానిక వైసీపీ నాయకులను కూడా అవసరం చేస్తున్నారు. ఎక్కడెక్కడ నేతలు బయటకు రావదని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తిరుపతిలో పుంగనూరు ఎంపీ ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి నివాసం వద్ద పోలీస్ శాఖ భారీగా మోహరించింది. 3 వైపులా దారులను బారికేడ్లతో మూసివేసింది. ఎవరిని కూడా లోపల రానివ్వట్లేదు. పూర్తి స్థాయిలో బయట వ్యక్తులు లోపలికి లేదంటే అనుమతిస్తారు. పోలీస్ శాఖ మీద వైసీపీ నాయకులు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఎన్టీఆర్ భరోసా పథకం కింద చేపట్టే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ రేపు ప్రారంభం కానుంది. తొలి రోజే 100% పంపిణీని పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పెన్షన్ల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎస్ హెచ్చరించారు. లబ్దిదారులకు ఇళ్ల వద్ద పెన్షన్లు అందించేందుకు గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందితో పాటు ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఏదైతే సామాజిక పెన్షన్ పంపిణీకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. పెన్షన్ పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు, సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగులతోటి పంపిణీ చేయాలని నిర్ణయించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే పెన్షన్ పంపిణీకి కావాల్సినటువంటి నగదునంతా కూడా సచివాలయాలకి సంబంధించినటువంటి అకౌంట్స్ లో జమ చేయడము, అలాగే నిన్న సాయంత్రానికే విత్డ్రా చేసి దగ్గర పెట్టుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు పెనుమాకలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం 3,000 నుంచి 4,000కు పెంచుతూ, అలాగే 4,000 రూపాయలు కూడా గత 3 నెలలకి కలిపినటువంటి 1,000 3,000 రూపాయలని కలిపి 7,000 రూపాయలు ఈసారి పెన్షన్ పంపిణీ అనేది చేపట్టబోతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేయడం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధులు, మంత్రులు అంతా కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొవాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి సూచించడం జరిగింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు పెనుమాకలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 99% పూర్తి చేయాలి. ఎక్కడైనా మిగిలిన ఉంటే 2వ రోజు ఇచ్చేందుకు ప్లాన్ చేసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ. బాలికలకు విద్యను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన తెలుగు మీడియం విద్యార్థినులకు గ్రామీణ భాగస్వామ్య సంస్థ విఐపి బహుమతులను అందజేసింది. నారాయణపేటలోని ఎస్డిటిసి ప్రాంగణంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు అవార్డులను అందజేశారు. నారాయణపేట జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 15 మంది విద్యార్థినులకు అవార్డులు ఇచ్చారు. 10వ తరగతిలో 9.5 నుంచి 9.8
8 జీపీఏ సాధించిన విద్యార్థులకు వీఐపీ సంస్థ తరఫున ప్రశంసా పత్రంతో పాటు 5,000 నగదు, 20,000 బ్యాంక్ డిపాజిట్లు జ్ఞాపికను కలెక్టర్ సిక్తా పట్నాయక్ అందించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పసుపు కుంకుమలతో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. నారాయణపేట జిల్లాను విద్యాపరంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్దామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గత ఫలితాల్లో ఉమ్మడి జిల్లాల్లోనే నారాయణపేట ప్రథమ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఈసారి సైతం అదే ఒరవడిని కొనసాగిస్తూ రాష్ట్ర స్థాయిలో జిల్లాను మరింత మెరుగుపరిచేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు. 40 ఏళ్లుగా వీఐపీ సంస్థ మహబూబ్ నగర్ జిల్లాలో విద్యార్థులను ప్రోత్సహించడం గర్వకారణమని అన్నారు. rankings को చూస్తే స్టేట్ వైడ్ ర్యాంకింగ్స్ చూస్తే నారాయణపేట జిల్లా పర్ఫార్మెన్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఆల్మోస్ట్ 10 ప్లేసెస్ వాళ్ళ వరకు మీరు జంప్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరందరూ స్లిప్ టెస్ట్స్, తర్వాత అసెస్మెంట్స్, రెగ్యులర్ అసెస్మెంట్స్, రివిజన్స్ అన్ని కూడా డిజైన్ చేశారు. కాబట్టి మీరందరూ 10 పాయింట్స్ టార్గెట్ చేసినందుకు ఇప్పుడు ఈరోజు 9.8, 9.7 ఇంకా 9+ మెంబర్స్ అయితే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. బాలికలు అనేక కారణాలతో విద్యకు దూరం అవుతున్నారని వీఐపీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేందర్ స్వామి, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ టీకే శర్మలు తెలిపారు. విద్యార్థుల్లో చదువుకోవాలనే పట్టుదల ఉన్నా కొన్ని కారణాలతో బాలికలకు విద్య అందడం లేదన్నారు. విద్యార్థినులు చదువును మధ్యలో ఆపకూడదన్న ఉద్దేశంతోనే ప్రోత్సాహక అవార్డులను అందిస్తున్నామని తెలిపారు. మరోవైపు ప్రోత్సాహక బహుమతులు అందించడం పట్ల విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ళలో కొంత చైతన్యం రావాలని, చదువు మీద ఆసక్తి శ్రద్ధ కలగాలని, వాళ్ళు ముందుకు ఎదగాలని, ఆడపిల్లలందరూ చదువుకోవాలని, వాళ్ళు చదువుకుంటే ఇల్లంతా కుటుంబంతో చదువుకున్నట్టే ఆ రకంగా ఆ ఉద్దేశంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకునే ఆడపిల్లలను ఇక్కడ ప్రోత్సహించడం జరుగుతుంది. వీళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు వీళ్ళకి ఆర్థిక సహాయం చేయబడుతుంది. మరి ఈ రకంగా చేస్తూ గ్రామాల్లో కూడా గ్రామ ప్రజల బాధ్యత, వీళ్ళకి గ్రామస్తుల పట్ల ఉన్న సంతోషము, ఆనందం ఏదైతే వీళ్ళు ఈరోజు కలిగించారో దాన్ని వీళ్ళు ఇంకా ముందు కొనసాగించాలని, గ్రామంలో ఆడపిల్లలు కూడా ఇవాళ ఇక్కడ ఉంటారు రేపు అక్కడికి పోతారన్న ఉద్దేశం కాకుండా వాళ్ళు ఎక్కడున్నా సరే అక్కడ వీళ్ళు నేర్చుకున్నది కొనసాగించాలన్న ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. విద్యారంగంలో సాధారణంగా బాలికలకు సంవత్సరాల తరబడి ఎంతో అన్యాయము, అవకాశాలు తక్కువగా ఉంటూ ఉన్నాయి. 5వ తరగతి జరిగిన తర్వాత సాధారణంగా ఊర్లోనే బడి మాన్పించేసేవారు. త్వరగా మన కొద్ది కాలంలోనే అన్ని గ్రామాల్లో కూడా అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ కూడా ఏర్పాటు చేసుకోవటం సంభవించింది. కాబట్టి పిల్లలు, ఆడపిల్లలు ముఖ్యంగా 10వ తరగతి వరకు కూడా వాళ్ళు చదువుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. కానీ దాని తర్వాత చాలామంది ఆడపిల్లలకు పై చదువులు చదవడానికి అవకాశాలు లేక వారి చదువు ఆపేసి చాలామంది మన చిన్న వయసులోనే వాళ్ళకి వివాహాలు జరగడం కూడా మనం చూసాం. సో ఈ బాలికల విద్య ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ విధంగా బాలికలు 10th తర్వాత కనీసము డిగ్రీ వరకైనా చదివి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవటానికి మనం ఏ విధమైన అవకాశాలు కల్పించవచ్చు, వారు వాటిని వినియోగించుకుని ఏ విధంగా వాళ్ళ గ్రామానికి, వాళ్ళ మండలానికి ఒక చక్కటి వనరుగా తయారు కావడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము 2016-17 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం.